హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో అంటే మనకు ప్రైవేట్ సెక్టార్లో అయినా గవర్నమెంట్ సెక్టార్లో అయినా ఈ ఎయిత్ పే కమిషన్ గురించి మనం వెంట వీడియోస్ చేసుకుంటూనే ఉన్నాము. ఈ రోజు వచ్చిన బంపర్ న్యూస్ అనే చెప్పొచ్చు. జీతాల పెంపుపై బిగ్ అప్డేట్. అది ఎలా అనే దాని గురించి మనం ఈ రోజు వీడియో అన్నమాట. ఎయిత్ పే కమిషన్ అంటే 8వ వేతన సంఘానికి ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక వినతి పత్రం సమర్పించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ లెక్కింపు విధానాన్ని మార్చాలని ప్రభుత్వ ఫార్ములా వాస్తవ జీవన వ్యయాలను ప్రతిబింబించడం లేదని పేర్కొంటోంది. ఇక ఈ ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఇంత డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క వీడియోలో ఎలా అప్డేట్ వస్తే అలా చెప్పుకుంటూనే ఉన్నాము. 8వ వేతన సంఘం నుంచి కీలక అప్డేట్ వచ్చిందనే చెప్పొచ్చు. జీతభత్యాలు, పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తరపున పనిచేస్తున్న ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. అంటే కరువు భత్యమైన డిఏ, కరువు ఉపశమనమైన డిఆర్ లెక్కించే ప్రస్తుత విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ 8వ వేతన సంఘానికి 2 అనుబంధ వినతి పత్రాన్ని సమర్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానము ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న వాస్తవ జీవన వ్యయాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదని ఏఐడిఈఎఫ్ అభిప్రాయపడుతోంది. అందుకే కొత్త పరిస్థితులకు అనుగుణంగా డిఆర్ లెక్కింపు విధానంలో మార్పులు తీసుకురావాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఇక సిఎన్బిసి టీవీ 18 వెల్లడించిన కథనం ప్రకారము ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యము, పెన్షనర్లకు అందించే కరువు ఉపశమనం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఈ సూచిక గత 12 నెలల సగటు ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు కొనుగోలు శక్తి తగ్గిపోకుండా రక్షించడమే ఈ విధానం ప్రధాన లక్షణం, అంటే ప్రధానమైన ఉద్దేశం. అయితే కాలక్రమేణా ప్రజల ఖర్చుల సరళి మారిపోవడంతో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫార్ములా వాస్తవ పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించడం లేదని ఏఐడిఎఫ్ పేర్కొంది. ఇక ప్రత్యేకంగా 2022-23లో ప్రవేశపెట్టిన సవరించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్స్ పై ఫెడరేషన్ అభ్యంతరాలు. ఇక ఈ కొత్త బాస్కెట్ ఆహారంలో పానీయాలకు కేవలం 36.75% వెయిటేజ్ మాత్రమే కేటాయించగా, గృహ వసతి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, కమ్యూనికేషన్, డిజిటల్ సేవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఏఐడిఈఎఫ్ వివరించింది. కానీ తక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ నెలవారీ ఆదాయంలో పెద్ద భాగాన్ని ఆహారం, మందులు, విద్య, ఇంటి అద్దె, ఆరోగ్య సేవకులకే ఖర్చు చేస్తారని సమైక్య గుర్తు చేసింది. అందువల్ల అధికారిక సూచికలో కనిపించే ద్రవ్యోల్బణం కంటే వారు అనుభవించే వాస్తవ ద్రవ్యోల్బణ భారం మరింత ఎక్కువగా ఉంటుందని వాదిస్తోంది. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని ఏఐడిఎఫ్ పేర్కొంది. పదవీ విరమణ తర్వాత చాలా మంది వృద్ధులు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని ఆరోగ్య బీమా ప్రీమియంలు మరియు వైద్య పరీక్షలు, చికిత్సలు, సంరక్షణ సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఇచ్చే డిఆర్ పెంపులు వారి నిజమైన ఖర్చులకు పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయని సమైక్య అభిప్రాయపడింది. ఫలితంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుందని, ఇది వృద్ధులపై అదనపు ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుందని పేర్కొంది. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక జీవన వ్యయ సూచిక అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించాలని ఏఐడిఈఎఫ్ ప్రతిపాదించింది. ఉద్యోగులు,
అంటే పెన్షనర్లు వాస్తవంగా చేసే ఖర్చులను ఆ పరిగణలోకి తీసుకొని కొత్త సూచికను రూపొందిస్తే డిఆర్ లెక్కింపు మరియు న్యాయంగా ఉంటుందని సమైక్య సూచించింది. అలాగే భవిష్యత్తు వేతన పెన్షన్ సవరణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. అదే సమయంలో వేతనాలు పెన్షనర్లు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను కూడా పునఃసంహించాలని సమీక్షించాలని చెప్పేసి డిఎఫ్ అభిప్రాయపడింది. ఉద్యోగుల జీవన వ్యయాల్లో వచ్చిన మార్పులు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల పెరుగుదల వంటి అంశాలను ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లో ప్రతిబింబించాలని సూచించింది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఉద్యోగులు పెన్షనర్లకు మరింత వాస్తవికమైన వేతనాలు, పెన్షన్ పెంపులు లభించే అవకాశం ఉంటుందని సమైక్య భావిస్తోంది. ఇది అన్నమాట ఈ పెన్షనర్ కు సంబంధించిన వీడియో. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఈ 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాల నుంచి వచ్చిన సూచనలు, డిమాండ్లను పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ ఉద్యోగులు పెన్షనర్లు వేతన నిర్మాణము అంటే డిఆర్ విధానము, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి అనేక కీలక అంశాలపై ఈ సంఘం సిఫారసులు చేయనుంది. అందువల్ల ఏఐడిఎఫ్ వంటి సంఘాలు చేస్తున్న ప్రతిపాదనలు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అన్నమాట ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఉద్యోగుల్లో పెన్షనర్లో వచ్చే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనము బయటపడడానికి కేంద్రం నుంచి వచ్చే ఈ వివరాలను మీకు వెంట నేను అందిస్తూ ఉంటాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది అన్నమాట పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అండ్ ఏఐడిఎఫ్ సంబంధించిన ఈ విషయం గురించి ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.